సార్ ఇంకొకటి ట్రిపుల్ వన్ జీవో గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో మీరు చూశారు. సో అది ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రాలేదు. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి ట్రిపుల్ వన్ జీవో విషయంలో ఎలాంటి మార్పులు చేరే అవకాశం ఉంది? లేదు ట్రిపుల్ వన్ జీవో ఎలా ఉంది అలానే ఉంచుతారా? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే మనం ఒకటి చూస్తున్నాం, బెంగళూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది. వాటర్ ప్రాబ్లం వచ్చి ఈరోజు పెద్ద పెద్ద టాప్ సెలబ్రిటీసే వాటర్ కోసం బకెట్లు పట్టుకొని బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సో ట్రిపుల్ వన్ జీవో విషయంలో రాంగ్ డెసిషన్ కింద తీసుకుంటే ఫ్యూచర్లో బెంగళూరుకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉందంటే మీడియా వాళ్ళకి పని ఉండదు. అయిపోయిన సబ్జెక్టులు మళ్ళీ లేపుతారు. ఇది పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ చేసినట్టుంది. ట్రిపుల్ వన్ జీవో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. పాత గవర్నమెంట్ ద్వారా క్లోజ్ అయిపోయింది. అంతే ఎలక్షన్ స్టంట్ మాస్టర్. కానీ ఇప్పటికీ దాని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అటువైపు చూసే వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రశ్న. మీరు ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి లక్ష్మణ. మీరు కూడా మీడియాలో ఎంతో మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నారు, మార్కెట్లో న్యూస్ చూస్తారు, ఈవెంట్స్ చేస్తారు, సినిమాలు, మీకు గత చాలా అనుభవం ఉంది. ట్రిపుల్ వన్ జీవోకి గవర్నమెంట్కి సంబంధం లేదు. ట్రిపుల్ వన్ జీవో ఈజ్ హెడెడ్ బై అ సపరేట్ బాడీ కాల్డ్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వాళ్ళు ఎలా అంటే మీరు ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్, గవర్నమెంట్ ఇండస్ట్రీ సిఐఎస్ఎఫ్ అని ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ. వాడు ఏ ఎమ్మెల్యే ఎంపీకి భయపడ్డా. ఓకే, ఒకసారి నువ్వు పాస్పోర్ట్లో కత్తిరి ఉంది అంటే నీదంటే ఆపేస్తాడు. నాకు ఎమ్మెల్యే తెలిసి వెళ్ళిపోతుంటే వెళ్ళనిస్తాడా? బట్ ఎవరు పట్టించుకోడు. నువ్వు అసలు లోనికి వెళ్ళాడు, వెళ్తే గన్ పట్టుకుని నడుస్తాడు. అంటే వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి. సో మనకి రియల్ ఎస్టేట్లో చూసుకుంటే రేరా అనేది ఒక టైప్ ఆఫ్ పవర్ అయితే, ఎన్జిటి అనేది వాళ్ళ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేచర్ని కాపాడాలి, వాటర్ రిసోర్సెస్ని కాపాడాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకున్న వాళ్ళు ఓవర్ రూల్ చేయొచ్చు. ఇట్ రిపోర్టింగ్ టు వన్ ఆఫ్ ది బాడీ సపరేట్ కార్పొరేట్. ఏపీఆర్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ ఉంది, ఏపీఆర్ఈసీ అని. ఇప్పుడు తెలంగాణ అయింది. దానికి ఉన్న పవర్స్ నార్మల్ ఇండివిజువల్ ఎండీకి ఉండదు. దిస్ ఈజ్ అ డిఫరెంట్. డిఫెన్స్లో కూడా మీకు తెలుసో లేదో, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ నేవీ, వీళ్ళు ముగ్గురికి కూడా ఇంకో బాస్ వచ్చాడు. వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు ఉండేవాడు కాదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి మధ్యలో గవర్నమెంట్ డిఫెన్స్ మినిస్టర్ మధ్యలో కూడా పెట్టాడు. ఎందుకంటే రాను ఆ క్లారిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన క్యాష్ డీలింగ్ మీకు అర్థమైపోయింది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని. సో ఈ ట్రిపుల్ వన్ జీవో అనేది పాత గవర్నమెంట్ ఏదైతే గత 10 సంవత్సరాలు, ఇది ఇప్పుడు కాదండి, నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, తర్వాత వచ్చిన మినిస్టర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రతిసారి ఎలక్షన్ ముందు జెత్తేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైంలో కూడా అన్నారు, జరగలేదు. సెకండ్ టైంలో కూడా ఇది ఓట్ బ్యాంక్ అండి. బేసికల్లీ ఆ పర్టికులర్ గ్రూపు 1,30,000 ఎకరాలు ఓనర్స్, అంటే ఎకరాలు మనకి ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నాయి. అందులో 30,000-40,000 ఎకరాలు, 90,000 ఎకరాలు ప్రైవేట్ భూములు, అంటే ప్రైవేట్ ఓనర్స్. 30,000-40,000 అసైన్ భూమి, మిగతా అదర్ భూమి గవర్నమెంట్ భూమి. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఆ 1,30,000 ఎకరాలలో ఫామ్ హౌస్లు డెవలప్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి లేదు. 10% ఆఫ్ ది టోటల్ ఏరియా. మీరు 1000 గజాలు కొనుక్కున్నారు అనుకోండి, 100 గజాల్లో కట్టుకోవచ్చు. ఓకే, అంటే ఉద్దేశం ఏంటంటే మీరు మొత్తం కట్టేస్తే తవ్వుతారు, నీళ్ళు ఎగిరిపోతాయి, గ్రీనరీ ఎగిరిపోతాయి, చెట్లు తీసేస్తారు. ఫామ్ హౌస్ అంటే కాన్సన్ట్రేటెడ్ గ్రీనరీ. మీరు ప్రగతి రిసార్ట్స్ అని కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, నాకు ఇది వెళ్ళాను కదా రెగ్యులర్, డాక్టర్ జీబీకే రావు అని. ఆయన ఎన్ని లక్షల చెట్టు, మీరు ఎప్పుడైనా వెళ్ళండి, మొయినాబాద్లో ఉంది, చిలుకూరు దాటిన తర్వాత మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఆయన ఎప్పుడో 30-40 years ప్లేయర్, కొన్ని వేల ఎకరాలు ఫామ్ హౌస్ల కింద అమ్మాడు, ఫామ్ ప్లాట్స్. అప్పట్లో నాకు తెలిసి 2000లో 1980s 90s స్టార్ట్ చేశారు వారు. అప్పట్లో 100 రూపాయలు, 200కి 300కి అమ్మాడు గజం. ఈ రోజు అది కొన్ని వేలు అయిపోయింది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిస్థితి ఏంటంటే, ఒక ఇంత పాపులేషన్కి, ఇంత డయామీటర్, ఇంత స్క్వేర్ మీటర్ ఏరియాకి, జోగ్రఫికల్ ఏరియాకి ఇంత ఉండాలి అనే కానీ క్యాలిక్యులేషన్ నా. ఇప్పుడు ఒక బాడీకి న్యూట్రిషన్స్ ఏం చెప్తాడు, నీకు ఎంత ప్రోటీన్స్ ఉండాలి, ఇంత ఇవి ఉండాలి, ఇంత ఇవన్నీ చెప్తాడు కదా. అట్లా సైజ్ ఆఫ్ పాపులేషన్కి, సైజ్ ఆఫ్ ఏరియాకి ఎంత గ్రీనరీ ఉండాలి, ఎంత వాటర్ రిసోర్సెస్ ఉండాలి, ఎంత ఆపాలి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి నదిలో, ఆనకట్ట అయిపోతే నీళ్ళు వేస్ట్ అవుతాయి. ఆనకట్ట అనేది వేస్తే దాని పవర్ కింద ట్రాన్స్ఫర్. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున ఏదేం చేస్తున్నారు, నీళ్ళు ఒక ఆనకట్ట వేసి ఆపి దాన్ని విద్యుత్ కింద మారుతుంది. ఇది మోక్షగుండం విశ్వేశ్వర గారికి చెప్పిన టెక్నిక్ ఇంజనీరింగ్. అందుకని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డేని ఆయన పేరుని జరుపుకుంటారు. ఖైరతాబాద్లో పెద్ద బిల్డింగ్ ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నకి అటు స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళ పరిధిలో 100% లేదు. వాళ్ళు కొద్ది కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎన్జిటి. మొన్న ఎప్పుడైతే కేసీఆర్ గారు తీసేస్తా ఉన్నారో, అది జస్ట్ జిమిక్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుసండి, ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు అక్కడ. ఎవరో కొంతమంది 50 ఎప్పుడైనా చూడు పూర్తిగా తెలిసినట్టు చెప్పొచ్చు.
పూర్తిగా తెలియనోడికి చెప్పొచ్చు. ఈ సగం తెలిసినోడికి చెప్తే చెప్పలేము. వాడు చెప్పి గుర్రాన్ని 3 కాళ్ళు అని చెప్తే గుర్రాన్ని 3 కాళ్ళే ఉండాలి. గుర్రాన్ని 3 కాళ్ళతో ఉంటుందా? ఎవడో చెప్తాడు బొర్రలేనాడు, వాడిని పట్టుకొని హ్యాంగ్ ఆన్ అవుతారు. సో NG2 ఉన్నంతకాలం 111 జీవో ఎత్తేయడం అనేది సీఎం పరిధిలో లేదండి. ఇది సింపుల్ ఒకటే. ఎందుకంటే ఒకవేళ అది ఎత్తేసారంటే చాలా అసలు ఇప్పుడున్న హైదరాబాద్ పంచేది అంత బ్యూటిఫుల్ సిటీ డెవలప్ అయింది. కానీ జనాలు నీళ్ళు లేక చచ్చిపోతారు, అప్పుడు నీడ లేక చచ్చిపోతారు. ఒక మర్రి చెట్టు ఉంది, ఒక మర్రి చెట్టు వేస్తే అది పెరిగిన తర్వాత ఎంతోమందికి వర్షాల్లో కాబడుతుంది, ఎండలో కాబడుతుంది. ఎంత బెనిఫిట్ ఉందండి. పొద్దుట నేను KBR పార్క్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఆక్సిజన్, మీరు మార్నింగ్ చెట్ల మధ్య నడవండి ఫారెస్ట్లో. మొన్న నేను కనా శాంతివనం ఉంది మెడిటేషన్ సెంటర్, 1400 ఎకరాల్లో ఉంది. అది నేను ఒక రిట్రీట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆ గ్రీన్ మార్నింగ్ లేచి 5 o'clock లేస్తే ఆ బ్రీజ్ 1400 acres. మేము నడవలేక కొంత దూరం రోజుకి 5-6 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఎందుకంటే ఆటో సెంటర్ ఇటో అదేంటి ఆ గ్రీన్లో పెరిగిన లైఫ్ స్పాన్. చాలామంది రిటైర్ అయినా అక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. అది నాకేం బ్రాండింగ్ కాదు, నాకేం డబ్బులు ఫ్రీ, అంతా ఫ్రీ ట్రీట్మెంట్ అంతా. అంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటే అలాంటి ప్రదేశాల్లో వెళ్ళి ఉండి అప్పుడు మేము ఫుల్ ప్రెజర్లో పనిచేస్తాం కాబట్టి వెళ్తుంటాం. అట్లా ఆర్కే మట్ కానీ లేకపోతే జగ్గు వాసుదేవ్ గారు అట్లా చాలా ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కానీ. సో గ్రీనరీ అనేది మనకి గ్రీనరీ అనేది ఏమంటారు మన పుట్టుకతో వచ్చిన హక్కు. ఎందుకంటే గ్రీనరీ లేకపోతే మనం బతకలేమండి. చెట్టు లేకుండా మీరు బతకగలరా? లేదు. ఇప్పుడు మామిడి పళ్ళు కావాలన్నా, పనస పళ్ళు కావాలన్నా, జామ పళ్ళు ఏమున్నాయి చెట్టు నుండి వస్తుంది. చెట్టు ఆక్సిజన్ క్రియేట్ చేస్తాయి. కొన్ని చెట్లు అయితే ఎస్పెషల్లీ మీరు KBR పార్క్ వెళ్తే ఎప్పుడైనా గమనించండి, అది ఆక్సిజన్ ఇస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం అక్కడే రోజు వస్తారు, బట్టి విక్రమార్క గారు, దిల్ రాజు గారు అక్కడికి వస్తారు. చాలా మంది మన సెలబ్రిటీస్, IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్, బ్యూరోక్రాట్స్, మేము రోజు ఎవరినో ఒకరు కలుస్తుంటాం. అక్కడ ఎవరు పట్టించుకోరు. అక్కడ ఆయన సీఎం లాగా బిహేవ్ చేయడు. మామూలుగా వస్తాడు, కారు దిగుతాడు, నడుస్తాడు, వచ్చేసి వెళ్ళిపోతాడు. నేను బట్టి విక్రమార్క ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాను.